స్థానిక యువతకు ఉద్యోగాల కోసం అదానీ కాళ్లు కూడా పట్టుకుంటానంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. స్వలాభం కోసమే అదానీ కాళ్లు పట్టుకుంటారంటూ ఎద్దేవా చేశారు. నెల రోజుల్లోనే సోమిరెడ్డి భారీ అవినీతికి తెరలేపారంటూ ఆరోపణలు గుప్పించారు. అదానీ కాళ్లు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి. కాబట్టి చందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి అదాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు, కొద్ది రోజులు సమయం ఇద్దాంలే అని అనుకున్నా. పాపం నువ్వు గమ్ముకుండేటువంటి వాడు కాదు కదా, కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా. అందుకని తమను కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. నేను నిన్ను అడుగుతున్నా సూటిగా, నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు, రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు. అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ₹1 అవినీతి సొమ్ము సంపాదించలేదు, తాకలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేఅవుట్లు, ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు? అంబానీ కాళ్ళు నీ వైసీపీ ఆస్తులపైన, వైసీపీ నేతలపైన దాడులు చేసేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండబోవన్న కాకాణి మళ్లీ 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇప్పుడు వైసీపీ వారి ఇళ్లను, అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్న వారే అప్పుడు తిరిగి నిర్మించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కూలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ, మీరు శిలాఫలకాలు ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ, లేదా ఏదన్నా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేతకు కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ వ్యక్తుల ద్వారా అయితే ఈరోజు మేము వీటిని కూల్చామని విర్రవేగుతున్నారో, ఎవరైతే మేము కూల్చేసామని సంకలు గుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం. మీలాగా ఏదో అవకాశం ఉందని మొహం తెప్పించి వెళ్ళడం, ఎన్నికలకి ఒక 6 నెలల ముందు రావడం, వాళ్ళని వీళ్ళని విమర్శలు చేయడం, ఏదన్నా వేవొస్తే గెలవడం, ఓడిపోతే వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఓటమి పాలైన రోజు నుంచి ఒక్క రోజు కూడా బయటకు వెళ్లకుండా నెల్లూరు జిల్లాని కనిపెట్టుకుని ఉన్నాం. కాబట్టి నిన్ను చూసో, నీలాంటి ఉడత బెదిరింపులను చూసో భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా.